నమస్తే ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఆనాపానసతి ధ్యానం గురించి తెలుసుకుందాం. ఆనాపానసతి ఇది గౌతమ బుద్ధుడు 2500 సంవత్సరాల క్రితం ఉపయోగించిన పాలీ భాష పదం. పాలీ భాషలో ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకుని ఉండడం. ఆనాపానసతి అంటే శ్వాసతో మనం కూడుకుని ఉండడం. మరో విధంగా శ్వాస మీద ధ్యాస అని మనం చెప్పుకోవచ్చు. ఆనాపానసతి ధ్యానం అన్నది ప్రపంచానికి ఎంతోమంది ఋషులు, ఎంతోమంది యోగులు అందరూ కలిసికట్టుగా ఇచ్చిన అద్భుతమైన వరం అని కూడా చెప్పుకోవచ్చు. ఎన్నో సరికాని ధ్యాన పద్ధతులు ఉన్నాయి, కానీ ఇది ఒక్కటే సరి అయిన ధ్యాన పద్ధతి అని బుద్ధుడు అన్నాడు. సరి అయిన ధ్యాన పద్ధతి అంటే ఆనాపానసతి. సహజంగానే ప్రతి ఒక్కరూ సత్యాన్ని కనుక్కోవాలి అన్నప్పుడు చివరగా చేరే స్థితి ఆనాపానసతి. చివరికి కనుక్కునే ఉపాయమే ఆనాపానసతి. ఈ ఆనాపానసతి ధ్యానం ఎలా చేయాలో తెలుసుకుందాం. ఆసనం సుఖం స్థిరం ఆసనం అని అన్నారు. అయితే సుఖంగా కూర్చోవాలి, స్థిరంగా కూర్చోవాలి. ఆసనం అంటే కూర్చోవడం, సుఖంగా అంటే కంఫర్ట్గా, స్థిరంగా అంటే స్ట్రైట్గా, ఆసనం అంటే కూర్చోవడం. అయితే నేల మీద కూర్చోవచ్చు, కుర్చీ మీద కూర్చోవచ్చు, బెడ్ మీద కూర్చోవచ్చు, సోఫా మీద కూర్చొని కూడా ఈ ఆనాపానసతి ధ్యానం చేయవచ్చు. ఎలా అంటే నేల మీద కూర్చున్న వాళ్ళు బాసింపట్టు వేసుకుంటారు. ఎలాగైనా కుర్చీలో కూర్చున్న వాళ్ళు కాళ్ళు కిందకి వేస్తారు కదా, పాదం పైన పాదం పెట్టేసి క్రాస్ చేసి, పాదాలు రెండు క్రాస్ చేసి చేతి వేళ్ళను ఒకదాంట్లో ఒకటి కలపాలి. కలిపి కళ్ళు మూసుకొని మన శ్వాసనే గమనిస్తూ ఉండాలి. ఇది ఆనాపానసతి ధ్యానం చేసే విధానం. శ్వాసను గమనిస్తూ ఉండగా అప్పుడేమవుతుందంటే ఆలోచన స్టార్ట్ అవుతుంది. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు వచ్చినప్పుడల్లా గుర్తుకు రాగానే మళ్ళీ ఆలోచనలు కట్ చేసి శ్వాస మీద ధ్యాస పెట్టాలి. అలా మళ్ళీ ఆలోచనలు వస్తూనే ఉంటాయి. వచ్చినప్పుడల్లా గుర్తుకు రాగానే ఆలోచనలు కట్ చేసి శ్వాస మీద పెట్టాలి. శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానించండి.